సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. నిందితులందరూ వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. వర్చువల్ గా హాజరు కావడానికి అనుమతి కోరుతూ అల్లు అర్జున్ పిటిషన్ వేశారు. అయితే వర్చువల్ గా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఇవాళ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకోనుంది. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరోసారి ఈ రోజు విచారణ కొనసాగనుంది. ఎందుకంటే 23 మంది నిందితులు ఈ కేసులో ఉన్నారు కాబట్టి 23 మంది నిందితులు అటెండ్ అయితే నెక్స్ట్ ఈ కేసు ట్రయల్ కి వెళ్లేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ కేసులో అల్లు అర్జున్ కూడా నిందితుడుగా ఉన్నాడు. అతను కూడా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి. గత విచారణలో తను వర్చువల్ గా అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఈ రోజు విచారణకు సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ అల్లు అర్జున్ తరపు న్యాయవాది అయితే మాత్రం ఇప్పటికే తను షూటింగ్స్ లో బిజీ ఉన్నాడు, ముంబైలో ఉన్నాడు కాబట్టి తను ఆన్లైన్ ద్వారా అంటే వర్చువల్ గా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఇప్పటికే అల్లు అర్జున్ తరపు న్యాయవాది కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిపైన మరికొద్దిసేపట్లో నాంపల్లి కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ ఈ రోజు వాళ్ళు వేసినటువంటి పిటిషన్ అలో అయినట్లయితే వర్చువల్ గానే అల్లు అర్జున్ అటెండ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.